వెల్కమ్ బ్యాక్. ఇలా రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తినప్పుడు బాధ్యతగా మార్గం చూపాల్సిన గవర్నర్లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారా అంటే కొంతవరకు అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ప్రస్తుతానికి తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు కనిపించకపోయినా గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాల్లో మాత్రం గవర్నర్ల పాత్రపై ఎన్నో విమర్శలు తలెత్తాయి. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్రానికి తలొంచి తాబేదారులుగా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. రాష్ట్రంలో అధికార ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తినప్పుడు, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరపడం కష్టమైనప్పుడు గవర్నర్లే ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలి. పరిస్థితి చెయ్యి దాటినప్పుడు మాత్రమే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ విషయంలో గవర్నర్లు మాత్రం స్పష్టంగా రాజ్యాంగ నియమానుసారమే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కేంద్రం చేసే ఒత్తిళ్లకు కాదు. రాష్ట్రపతి, గవర్నర్లు అన్నది రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలు. వాళ్లు రాజ్యాంగబద్ధంగానే అడుగులెయ్యాలి తప్ప పరిస్థితుల ప్రభావానికి లోనే కాదు. కానీ గతంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు గవర్నర్ల పాత్రపై ఎన్నోసార్లు విమర్శలు వినిపించాయి. గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రాజకీయ సంక్షోభాల్లో గవర్నర్ల పాత్రే చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఒక్కసారి చరిత్ర పుటల్ని వెనక్కి తిప్పితే ఇలాంటి రాజకీయ సంక్షోభాల సమయంలో గవర్నర్లు చాలా సందర్భాల్లో కేంద్రం ఒత్తిళ్ల మేరకు నిర్ణయాలు తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 24న ఎంజీఆర్ ఆకస్మికంగా చనిపోయిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్దుగా ఉన్న అన్నాడీఎంకే రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాజకీయ వారసులు ఎవరన్న వివాదం జానకి రామచంద్రన్, జయలలితల మధ్య తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు తమకు మద్దతున్న ఎమ్మెల్యేలను వివిధ ప్రాంతాలకు తరలించి ఆపై గవర్నర్ దగ్గర తమ బలాబలాలు నిరూపించుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంట ఉండటంతో జానకి రామచంద్రన్ను సీఎం చేస్తూ అప్పటి తమిళనాడు గవర్నర్ సుందర్లాల్ ఖురానా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభాపక్షంలో జయలలిత వర్గం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. ఇప్పుడు పన్నీర్ సెల్వాన్కి మద్దతు పలుకుతున్న పాండ్యన్ అప్పట్లో స్పీకర్గా ఉన్నారు. దాడి జరుగుతున్నా ఆయన అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే కేంద్రం జానకి రామచంద్రన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆపై జరిగిన ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. కానీ ఆ ఎన్నికల్లో జానకి రామచంద్రన్ నేతృత్వంలో అన్నాడీఎంకే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాతి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నాడీఎంకే గెలిచి ఆమె మొదటిసారి సీఎం అయింది. ఇక అక్కడి నుంచి చరిత్రలో చాలాసార్లు ఇలాంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడి వరకో ఎందుకు 2016లోనే 2 రాష్ట్రాలలో ఇలాంటి రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. ఉత్తరాఖండ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సడన్ గా పార్టీ మార్చడంతో హరీష్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఆపై రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ కి చెందిన హరీష్ రావత్ తన బలాన్ని కాపాడుకోవటానికి తన వర్గం ఎమ్మెల్యేలను వేరే క్యాంపుకు తరలించారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించారు. ఆపై శాసనసభలో ఇద్దరూ బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం గాడి తప్పిందంటూ గవర్నర్ కృష్ణకాంత్ పాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కానీ ఈ నిర్ణయాన్ని హరీష్ రావత్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో గవర్నర్ కృష్ణకాంత్ పాల్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు తలెత్తాయి. ఇక ఇదే ఏడాది జనవరి 26 నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో అధికార విపక్ష నేతల మధ్య సంక్షోభం తలెత్తడంతో అప్పటి గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అక్కడి నుంచి 6 నెలల పాటు అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. కానీ ఈ విషయంలో అప్పటి సీఎం నబమ్ తుకీ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ తీసుకున్న నిర్ణయం సబబు కాదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆనాటి గవర్నర్ ఆదేశాల్ని తోసిపుచ్చింది.
రాష్ట్రంలో 2015 డిసెంబర్ 15 ముందున్న నాటి పరిస్థితుల్ని పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు అరుణాచల్ అసెంబ్లీ సమావేశాలను కూడా 1 నెల ముందు నుంచే నిర్వహించాలన్న గవర్నర్ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టింది. మొత్తంగా గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న విషయాన్ని పరోక్షంగా తన తీర్పుతో చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇలా రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు గవర్నర్లు రాజ్యాంగబద్ధంగానే అడుగులేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కానీ కొన్ని సందర్భాలలో కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగ విరుద్ధంగా అడుగులేస్తూ ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తున్నారు.